సుమనమ్మా, సుమనమ్మా. మమ్మీ, మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగిందండి మమ్మీ. సైలెన్స్. సుమనకు చిర్రెత్తితే మన పేరు చెప్పేస్తుంది. హా? సుమి, చింపులు బాయగొట్టేసింది ఈ పిల్ల. గాయత్రి అలా కొట్టబట్టే నీకు పట్టిన దెయ్యం వెళ్ళిపోయింది సుమ్మి. నాకు దయ్యం పట్టడం ఏంటి? అత్తయ్య వాళ్ళ మాట విని ఈ పిల్ల చేతిలో దెబ్బలు తిన్నాను. చిచ్చి. సుమన, ఆర్ యు ఓకేనా? అలా అడిగితే అర్థం కాదు విశాల్. చెంపలు వాచాయా చిట్టి? అంతా కులాసానే కదా. ఎందుకు అడుగుతావు? మనసులో ఎక్కువ సార్లు ఏమనుకుంటావో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తామంట. ఒకసారి నీ ఆలోచనలు ఎలాంటివో క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. చెల్లి, నీ ఆలోచనల్లో అర్థం ఉంది కానీ దానికి తగ్గ ఆధారం ఉండాలి. అది లేనప్పుడు నిజానికి కూడా నీడ ఉండదు. అలాంటప్పుడు దాన్ని కూడా నమ్మరు. అర్థం కాలేదక్క. టైం పడుతుంది. నొప్పి తగ్గడానికి వెళ్ళి ఐస్ క్యూబ్స్తో రుద్దుకో. తీసుకెళ్ళు విక్రాంత్. సుమన, పద పద. వెళ్ళమ్మా. నువ్వు ఈసారి ఇంకేం ప్లానింగ్తో వస్తావో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. నిన్నటిదాకా నేను కూడా ఇక మా అక్కని అనుమానించకూడదు అనుకున్నాను. కానీ ఇవాళ వల్లభ బావగారు కలిసిన బామ్మకి త్రినేత్రి అనే మనవరాలు అచ్చం మా అక్కలా ఉందని తెలుసుకున్నాక బానే ప్లాన్ చేసి ఈ ఇంట్లో తిష్ట వేసింది అనిపించింది. ఎవరు? ఇంకెవరు, మా అక్కలా ఉండే త్రినేత్రినే. మళ్ళీ మొదటికి వచ్చావు సుమన. సర్లే, నీ ఒళ్ళు హోనం అవ్వాలని రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు. ఈసారి నా ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా నిరూపిస్తాను, చూస్తూ ఉండండి. మంచిది. నువ్వు పిచ్చిదాను అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ అక్కర్లేదు అంటావు, అంతేనా? మీరలా అర్థం చేసుకున్నా నేనేం ఫీల్ అవ్వను. మా అక్క ఇంట్లో లేనే లేదని రుజువు చేయటానికి నేను పెద్ద ప్లానే వేశాను. నైని వదిన ఇంట్లో లేదని నువ్వు నిరూపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళటం కాదు గాని మీరు నా జీవితంలోకి రావాలి, నా మాట వినాలి. ఏమంటారు? అలాగే కానివ్వు. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్. గాయత్రి దగ్గర ఉన్నాయి. తను లోపలుంది కదా. పెద్దబొట్టమ్మా, లోపలికి ఎలా వెళ్తాం? నేను సర్పంగా మారి తలుపు సందులో నుంచో కిటికీ గుండాన లోపలికి వెళ్ళి తాళం తెరుస్తాను బాబు. మంచి ఆలోచన. ఆ పని చేయి పెద్దమ్మా. టైంకి వచ్చి సాయం చేస్తున్నావు పెద్ద బుట్టమ్మా. దాందే ఉంది బాబు. నేను ఈ పని చేసి పెడితే మీరు ఉలూచిని కాసేపు నాతో ఆడుకోనిస్తే చాలు. అలాగే. మీరెందుకు ఒప్పుకుంటున్నారు? ఆడుకుంటానని చెప్పి పిల్లని ఎత్తుకుపోతుందేమో ఆవిడ. మనం అందరం ఉండగా అలా ఏమీ చేయదులే చిట్టి. అంటే లేకపోతే చేస్తుందనే కదా. రే, ఆ, ఆ, ఇప్పుడు తనని అనుమానించడం కాదు,
లోపలున్న చిన్న పిల్ల గాయత్రిని బయటకొచ్చేలా చేయాలి. అది కరెక్టే కరెక్టే. అవునులే, తలుపు తెరుచుకుంటే తప్ప గదిలో ఏముందో తెలీదు. ఏముంటుందని మీరంతలా ఆలోచిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. అరే గది లోపలికి వెళ్తే గానీ తెలియదు తమ్మి. సరే ముందైతే డోర్ ఓపెన్ కావాలి. పెద్ద బొట్టమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే బాబు. ఒక్క నిమిషం పెద్దమ్మా. లోపలికి వెళ్ళాక జాగ్రత్త, కంగారు పడకుండా గాయత్రి పాపను మటుకు తీసుకురా. అన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటక్కా? గాయత్రిని తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అయినా ఇప్పుడు ఆ పెద్దావిడ ఎందుకు కంగారు పడుతుంది? చీకటిగా ఉన్నా సరే పాములకు అలవాటే. హా, చిన్నపిల్ల గాయత్రినే వెళ్ళింది, పెద్దమ్మ వెళ్ళదా? పైగా రాత్రి వేళ కూడా కాదు. మీరు మాట్లాడకుండా ఉండండి. పెద్ద బొట్టమ్మను వెళ్ళనివ్వండి. వదిన చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని వెళ్ళు. అలాగే.